Good afternoon, students. Welcome to the online class of ABN Pierre College. మనకి ఫోర్త్ యూనిట్ లాస్ట్ టాపిక్ దగ్గరికి వచ్చాం. మనం ఏంటంటే ఫోర్త్ యూనిట్ లాస్ట్ టాపిక్ మనది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ త్రూ న్యాచురల్ సెలెక్షన్, మైగ్రేషన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్. అది టాపిక్. అది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ gene frequencies through natural selection, migration and gene frequencies and genetic drift. మళ్ళీ చెప్తున్నాను, చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ త్రూ న్యాచురల్ సెలెక్షన్, మైగ్రేషన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్. సో ఇది టాపిక్. అయితే మనకి ఫస్ట్ న్యాచురల్ సెలెక్షన్ ద్వారా జీన్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటి అలా చేంజ్ అవుతాయి అనేటువంటి చూద్దాం. ఫస్ట్ natural selection is tend to decrease the frequencies in genes. natural selections అనేటువంటిది natural selection అనేటువంటిది జీన్ ఫ్రీక్వెన్సీ యొక్క రిడక్షన్ కి అది ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. natural selection tend to decrease the gene frequency. జీన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి దాన్ని డిక్రీజ్ చేస్తుంది. తద్వారా ఏంటంటే ఎప్పుడైతే ఒకసారి డిక్రీజ్ చేస్తే ఒకసారి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. ఇది న్యాచురల్ సెలక్షన్. న్యాచురల్ సెలక్షన్ వల్ల జీన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది డిక్రీజ్ అయితే ఆ యానిమల్స్లో ఫిట్నెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. వెన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ డిక్రీజ్ ఇన్ ది లివింగ్ ఆర్గనిజమ్స్ దెన్ దేర్ ఫిట్నెస్ మే బి డిక్రీజ్. వాటిలో ఉండేటువంటి ఫిట్నెస్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఫిట్నెస్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే ఏమీ లేదు, లివింగ్ ఆర్గనిజమ్స్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవడానికి వాటికి ఉన్నటువంటి ఆ కెపాసిటీ లేదా క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్నే ఫిట్నెస్ అని చెప్పి పిలుస్తాం మనం. ఆ ఫిట్నెస్ ఉంటే కనుక అవి చాలా హ్యాపీగా సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ న్యాచురల్ సెలెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి ఈ జీన్ ఫ్రీక్వెన్సీస్లో ఫిట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల జీన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి చేంజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది, రెడ్యూస్ అవుతూ ఉంటుంది. జీన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే జీన్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిందో ఆ యానిమల్స్లో ఫిట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. దీనికి ఆపోజిట్గా సమ్టైమ్స్ న్యాచురల్ సెలెక్షన్ ఇంక్రీజ్ ది జీన్ ఫ్రీక్వెన్సీస్. కొన్నిసార్లు న్యాచురల్ సెలెక్షన్ ఏం చేస్తుందంటే జీన్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తారు. ఆ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్గనిజమ్స్ లో ఫిట్నెస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. చెప్పాను, జీన్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయితే వాటిలో ఫిట్నెస్ డిక్రీజ్ అవుతుంది. జీన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వాటిలో ఫిట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దెర్ ఇస్ అ ఫారెస్ట్ ఫ్లోర్. ఒక ఫారెస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది. ఆ ఫారెస్ట్ ఫ్లోర్ పైన డిఫరెంట్ యాంట్స్ అనేటువంటివి సర్వే అవుతున్నాయి. ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ యొక్క నేల పైన, ఫ్లోర్ పైన కొన్ని లివింగ్ ఆర్గనిజమ్స్, ఏవైతే డిఫరెంట్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి వాటితో పాటుగా కొన్ని యాంట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఆ యాంట్స్ అనేటువంటి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి లైట్ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి యాంట్స్ కొన్ని ఉన్నాయి, అలాగే డార్క్ బ్రౌన్ ఉన్నటువంటి యాంట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి 50% ఉంటే అవి 50% ఉన్నాయి. లైట్ బ్రౌన్ కలర్ యాంట్స్ 50% ఉన్నాయి, డార్క్ బ్రౌన్ యాంట్స్ 50% ఉన్నాయి. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ some pollutants may entered on the floor of the forest. కొన్ని రకాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి పొల్యూటెంట్స్ అన్ని కూడా వచ్చి ఫారెస్ట్ ఫ్లోర్ మీద పడడం జరిగింది. ఎప్పుడైతే ఫారెస్ట్ ఫ్లోర్ మీద ఈ పొల్యూటెంట్స్ అనేటువంటి పడ్డాయో వెంటనే ఫారెస్ట్ ఫ్లోర్ అంతా కూడా డార్క్ అయిపోయిందంట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ ఫ్లోర్ అంతా కూడా డార్క్ అయిపోయిందో వెంటనే లైట్ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి యాంట్స్ అన్ని కూడా ఆ డార్క్ ఫారెస్ట్ ఫ్లోర్ పైన
కనబడిపోతున్నాయి, అన్నీ కూడా విజిబిలిటీ అయిపోతున్నాయి. కానీ ఈ బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి యాంట్స్ ఆ ఫారెస్ట్ ఫ్లోర్తో కలిసిపోయాయి. వాటి యొక్క కలర్ వీటి యొక్క కలర్ ఒకటి అయిపోయింది. ఫారెస్ట్ ఫ్లోర్ యొక్క డార్క్ కలర్ ఈ డార్క్ బ్రౌన్ ఉన్నటువంటి యాంట్స్ యొక్క కలర్ సేమ్ అయిపోయింది, సిమిలర్ కలర్ అయింది. అందువల్ల అవి ఆ ఫారెస్ట్ ఫ్లోర్ కలర్లో కలిసిపోవడం వల్ల అవి బయటకు విజిబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ లైట్ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి యాంట్స్ అన్ని కూడా నెమ్మదిగా డిక్రీజ్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ ఫ్లోర్ ఏమో డార్క్ కలర్గా ఉంది, దాని మీద ఉన్నటువంటి ఈ లైట్ బ్రౌన్ ఉన్నటువంటి యాంట్స్ ఏమో లైట్ కలర్. దీనివల్ల దే ఆర్ ఈజీలీ స్పాటెడ్ బై దేర్ ఎనిమీస్ లైక్ బర్డ్స్ అండ్ సమ్ అదర్ ఇన్సెక్ట్స్, అదర్ యానిమల్స్. ఏవైతే బర్డ్స్ ఉన్నాయో అవి, తర్వాత కొన్ని యానిమల్స్, ఇవన్నీ కూడా ఇవి కనబడిపోతున్నాయి. కానీ డార్క్ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి యాంట్స్ అవి మాత్రం కనపడలేదు, ఎందుకంటే ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినాయి. సో ఇలాగా ఈ వేరియేషన్ అనేటువంటిది చూడండి, వాటి యొక్క సర్వైబిలిటీ అనేటువంటి దానికి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటిలో కొన్ని ఏవైతే ఈ లైట్ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి యాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేంజెస్ వచ్చి వాటి బాడీ కూడా కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అయితే అవి కూడా ఈజీగా సర్వే అవ్వడానికి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే. సో అది మెయిన్గా. నెక్స్ట్, జీన్స్ దట్ ఆర్ బెనిఫిషియల్ విల్ బి సెలెక్టెడ్ అండ్ జీన్స్ దట్ ఆర్ హార్మ్ఫుల్ విల్ బి సెలెక్టెడ్ అగెనిస్ట్ న్యాచురల్ సెలెక్షన్. ఏవైతే జీన్స్ బెనిఫిషియల్గా ఉన్నాయో అవి తప్పనిసరిగా సెలెక్ట్ కాబడతాయి. ఏవైతే జీన్స్ హార్మ్ఫుల్గా ఉన్నాయో ఆ జీన్స్ వల్ల న్యాచురల్ సెలెక్షన్ అనేటువంటిది ఆ జీన్స్ న్యాచురల్ సెలెక్షన్కి ఎగెనిస్ట్గా ఉంటాయి. హార్మ్ఫుల్ జీన్స్ అనేటువంటి బెనిఫిషియల్ జీన్స్ అయితే అవి న్యాచురల్ సెలెక్షన్కి టువర్డ్స్ న్యాచురల్ సెలెక్షన్ ఉంటాయి. ఏవైతే హార్మ్ఫుల్ జీన్స్ ఉన్నాయో అవి ఎగెనిస్ట్ న్యాచురల్ సెలెక్షన్గా ఉంటాయి. సో అది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ నేచర్. సో ఇలాగా వీటిలో న్యాచురల్ సెలెక్షన్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని ఎవిడెన్సెస్ ఏంటి, న్యాచురల్ సెలెక్షన్స్కి కొన్ని ఎవిడెన్సెస్ ఏంటి అనేటువంటి చూస్తే పెడిగ్రీ ఆఫ్ హార్స్, నెక్స్ట్ క్యామెల్స్, ఇవన్నీ చూసామనుకోండి, హార్స్ తర్వాత క్యామెల్, ఇలాంటి వాటిని చూస్తే వీటి యొక్క ఎవల్యూషన్ అనేటువంటి చూస్తే న్యాచురల్ సెలెక్షన్కి తగ్గట్టుగా ఎవల్యూషన్ అనేటువంటిది వాటిలో జరిగింది. హార్స్ అనేటువంటి ఒకప్పుడు ఎంత ఉండేవి, జస్ట్ లైక్ సమ్ గోట్ ఆర్ డీర్ అంత సైజులో ఉండే హార్స్. కానీ వాటికి ఫాస్ట్ రన్నింగ్ అనేటువంటిది వాటికి అవసరమైంది. అందువల్ల అవి ఫాస్ట్గా రన్నింగ్ అనేటువంటి స్టార్ట్ చేయడం వల్ల వాటికి లెగ్స్ అనేటువంటి బాగా స్ట్రాంగ్ అయినాయి. వాటి యొక్క టోస్ ఏవైతే ఉన్నాయో ఆ టోస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ టోస్ అనేటువంటివి ఏర్పడ్డాయి. సో అలాగే అవి డెవలప్ అయిపోయినాయి. ఈరోజు ప్రజెంట్ హార్స్ చూస్తుంటే చాలా ఫాస్ట్ రన్నర్ అది. అలాగే క్యామెల్ చూసామనుకోండి, క్యామెల్ అనేటువంటిది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నేచర్కి తగ్గట్టుగా దాని మాడిఫికేషన్ అనేటువంటి చేసుకుంది. అక్కడ క్యామెల్ చూడండి, ఈ డెజర్ట్లో వాకింగ్ చేయాలంటే అది మిగతా యానిమల్స్ అన్నిటికీ కూడా అది పాసిబుల్ అవుతుంది. అందువల్ల డెజర్ట్లో మనకి వాకింగ్ చేసేటువంటి లేదా రన్నింగ్ చేసేటువంటి యానిమల్ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క క్యామెల్ మాత్రమే. ఈ క్యామెల్ తప్ప మిగతా ఏ యానిమల్ కూడా డెజర్ట్లో రన్నింగ్ చేయలేదు. అది అలాగా ఆ క్యామెల్స్లో ఉండేటువంటి ఫుట్ ఏదైతే ఉందో, టోస్, లెగ్స్, ఇవన్నీ కూడా, అలాగే వాటర్ కన్జర్వేషన్ కెపాసిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ డెజర్ట్లో అవి అడాప్ట్ అవడానికి, సర్వే అవడానికి వాటి యొక్క బాడీ అంతా కూడా మాడిఫై అవడం అనేటువంటిది జరిగిందంట. సో అది నేచర్కి తగ్గట్టుగా టువర్డ్స్ నేచర్ అనేటువంటిది ఎప్పుడైతే యానిమల్స్ ముందుకు వెళ్తూ ఉంటాయో టువర్డ్స్ నేచర్, అది తప్పనిసరిగా అక్కడ ఉండేటువంటి నేచర్లో సర్వే అవుతాయి తప్పనిసరిగా. ఎగనిస్ట్ నేచర్ అయితే అవి తప్పనిసరిగా ఏంటంటే అవి తప్పనిసరిగా దాంట్లో నుంచి నేచర్ నుంచి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నేచర్కి తగ్గట్టుగా మనం కూడా మన యొక్క కండిషన్స్ కానీ మన యొక్క బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా నేచర్కి తగ్గట్టుగా ఉండాలి. టువర్డ్స్ నేచర్ అనేటువంటిది ఉండాలి.
ఎగనిస్ట్ నేచర్ అనేటువంటిది ఉంటే కనుక తప్పనిసరిగా ఈవెన్ హ్యూమన్ బీయింగ్ అయినా సరే ఫైనల్గా ఎక్స్టింక్ట్ అయిపోతాడు తప్పనిసరిగా. అంటే ఈ ప్రపంచంలో నుంచి అంతరించిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎగనిస్ట్ నేచర్ అయితే కనుక. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ త్రూ హైబ్రిడైజేషన్. ఈ సెలక్షన్ ద్వారా ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ త్రూ హైబ్రిడైజేషన్. న్యాచురల్ సెలక్షన్ లో ఉండేటువంటి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్. అంటే ఏవైతే ప్లాంట్స్ మంచి యూస్ఫుల్ హెల్దీ గ్రోత్ హై ఈల్డింగ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వాటితోటి డిఫరెంట్ క్రాస్ పాలినేషన్స్ ఇవన్నీ చేసి హైబ్రిడేషన్ టెక్నిక్స్ ద్వారా న్యూ వెరైటీస్ అనేటువంటి వాటిని ప్రొడక్షన్ చేయడం అనేటువంటిది కూడా దీంట్లో న్యాచురల్ సెలెక్షన్ లో మంచి ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పి అనుకోవచ్చు. అలాగే మిమిక్రీ ఆర్ ప్రొటెక్టివ్ కలరేషన్. అంటే నేచర్ కి తగ్గట్టుగా కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే దే చేంజ్ దేర్ కలర్ టు సూట్ విత్ ది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ సరౌండింగ్ కలర్. కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే నేచర్ లో ఉండేటువంటి కలర్ కి తగ్గట్టుగా అవి ఎక్కడైతే ఉంటున్నాయో వాటి యొక్క హ్యాబిటాట్ బట్టి వాటి కలర్ ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే దే ఆర్ నాట్ స్పాటెడ్ బై దేర్ ఎనిమీస్. ఆ ఎనిమీస్ కి కనపడకుండా తప్పించుకుని లైఫ్ ని సేవ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకే చూడండి కొన్ని యానిమల్స్ కొన్ని ఫ్రాగ్స్ చూడండి గ్రీన్ కలర్ గా ఉంటాయి. ట్రీస్ లోకి వెళ్ళిపోయి చెట్లలోకి వెళ్ళిపోయి ఆకుల్లో కలిసిపోయి ఉంటాయి. కొన్ని ఫ్రాగ్స్ ఏమో బ్రౌన్ కలర్ లో ఉంటాయి. అలా కొన్ని చూడండి రెప్టైల్స్ చూడండి కొన్ని రెప్టైల్స్ కెమిలియాన్ ఓసర్వెల్లి కెలోటిస్ తొండ ఇవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క కలర్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి. సో ఎలాంటి రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ సెలక్షన్ లో భాగంగా అవి ఏర్పాటు చేసుకున్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ మైగ్రేషన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి? మైగ్రేషన్ అంటే ఏంటి? మైగ్రేషన్ అంటే మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇక్కడ యానిమల్స్ మూమెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే జీన్స్ చెప్పాను ఆల్రెడీ, ఫ్లో ఆఫ్ జీన్స్. ఒక పాపులేషన్ లో ఉన్నటువంటి జీన్స్ వేరే పాపులేషన్ లోకి లేదా ఆ పాపులేషన్ లో ఉన్నటువంటి కొన్ని యానిమల్స్ లోకి వేరే చోటకి వెళ్ళిపోవడం వల్ల జీన్ ఫ్లో అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది మైగ్రేషన్ వల్ల అవ్వచ్చు, లేదా అలాగే జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి? ఇట్ కాజెస్ ద ఫ్లక్చువేషన్స్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ త్రూ ఛాన్స్. అంటే జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. దీంట్లో ఈ సమ్ టైమ్స్ త్రూ బై ఛాన్స్ సడన్ గా బై ఛాన్స్ జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ రావడాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే జెనెటిక్ డ్రిఫ్ట్ క్యాన్ చేంజ్ ఇన్ జీన్ పూల్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది మైక్రో ఎవల్యూషన్ ఆఫ్ ది పాపులేషన్ than 100 individuals population if less than 100 individuals. అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటిది ఏంటంటే పాపులేషన్ లో జీన్ పూల్ లో చేంజెస్ అనేటువంటి తీసుకొస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే వెన్ ద పాపులేషన్ ఈజ్ వెరీ స్మాల్, లెస్ దాన్ 100. మొత్తం ఎంటైర్ పాపులేషన్ లో ఉండే ఇండివిజువల్స్ అన్ని కూడా లెస్ దాన్ 100 ఉన్నప్పుడు, 100 కంటే తక్కువ ఉన్నటువంటి ఇండివిజువల్స్ ఉన్నటువంటి పాపులేషన్ లో మాత్రమే ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. అందుకనే పెద్ద పాపులేషన్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్, మోర్ దాన్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నటువంటి పాపులేషన్ లో అయితే ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటిది అప్లికబుల్ అవ్వదు. ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటిది అంటే ఆ జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఆ పాపులేషన్ అంటే వెన్ ద పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 100 ఇన్ నెంబర్. అది మెయిన్ గా దాంట్లో. నెక్స్ట్ దానివల్ల మైక్రో ఎవల్యూషన్ అనేటువంటి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ అవడం వల్ల, జెనెటిక్ డ్రిఫ్ట్ రావడం వల్ల మైక్రో ఎవల్యూషన్ అనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్ కెన్ బి వెల్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాటిల్ నెక్ ఎఫెక్ట్. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటి దాన్ని బాటిల్ నెక్ ఎఫెక్ట్ అనేటువంటి దాని ద్వారా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏంటి బాటిల్ నెక్ ఎఫెక్ట్ ఏంటంటే చూడండి కొన్నిసార్లు న్యాచురల్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి.
న్యాచురల్ డిజాస్టర్స్ వస్తూ ఉంటాయి, వాల్కనిక్ ఎరప్షన్స్, వాల్కనిక్ ఎక్స్ప్లోజన్, అగ్నిపర్వతాలు పేలుతూ ఉంటాయి, అలాగే సునామీస్ వస్తూ ఉంటాయి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ వస్తూ ఉంటాయి, తర్వాత ఈ ఎర్త్ క్వేక్స్ వస్తూ ఉంటాయి, ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ డెడ్ అయిపోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం సర్వైవ్ అయ్యి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్టర్ న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్, some of the living organisms, they are survived, they have different they develop different gene frequencies than previous living organisms. ఏవైతే యానిమల్స్ పాపులేషన్ ఉన్నటువంటి ఇండివిజువల్స్ న్యాచురల్ కెలామిటీస్ తర్వాత సర్వైవ్ అయినాయో అవి నెమ్మదిగా వాటి బాడీలో జీన్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటి నెమ్మదిగా చేంజ్ అవుతూ ఉంటుంది. అంతకు ముందు ఉన్నటువంటి ఒరిజినల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే ఈ ఆఫ్టర్ న్యాచురల్ కెలామిటీ తర్వాత సర్వైవ్ అయినటువంటి యానిమల్స్లో జీన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటి నెమ్మదిగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ నేచర్కి సూట్ అవ్వడానికి వాటిలో ఈ న్యాచురల్ వీటిలో జీన్ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది చేంజ్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో అలాగా బాటిల్ నెక్ ఎఫెక్ట్ ద్వారా ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటి దాన్ని మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ త్రూ న్యాచురల్ సెలెక్షన్, మైగ్రేషన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్. సో ఇలాగా చెప్పుకోవచ్చు మనం. అలాగే దీంట్లో ఈ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటి దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే బాటిల్ నెక్ ఎఫెక్ట్ ఒకటి, అలాగే ఫౌండర్స్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఉంది. ఫౌండర్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక లార్జ్ పాపులేషన్ ఉంది, ఆ లార్జ్ పాపులేషన్ నుంచి కొన్ని ఇండివిజువల్స్ సెపరేట్ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అవి కొత్త పాపులేషన్ కింద అవి స్టార్ట్ అయిపోయినాయి, ఫామ్ అయిపోయినాయి, కొత్త పాపులేషన్, న్యూ పాపులేషన్ కింద స్టార్ట్ అయినాయి. వాటికి వచ్చినటువంటి న్యూ యంగ్ వన్స్ కానీ అవన్నీ కూడా అక్కడ నెంబర్ ఆఫ్ డిసెండెంట్స్ వచ్చాయి. అంటే వాటి న్యూ పాపులేషన్స్ అనేటువంటివి న్యూ యంగ్ వన్స్ అనేటువంటివి వచ్చాయి. ఇప్పుడు ఆ న్యూ యంగ్ వన్స్లో జీన్స్ పరిశీలిస్తే అవి ఆ పాపులేషన్తో సిమిలర్గా ఉంటాయి తప్ప ఒరిజినల్ పాపులేషన్ అక్కడ ఏవైతే ఒరిజినల్ పెద్ద లార్జ్ పాపులేషన్ ఏదైతే దాంట్లోంచి ఇవి బయటకు వెళ్ళాయి అటువంటి ఒరిజినల్ పాపులేషన్తో వాటి యొక్క జీన్స్ అనేటువంటి కంపేర్ అవ్వవు, సిమిలర్గా ఉండవు. ఇప్పుడు చూడండి, పెద్ద పాపులేషన్ ఉంది, ఆ పెద్ద పాపులేషన్ నుంచి కొన్ని యానిమల్స్ వేరైపోయి అవి అక్కడ ఉండిపోయినాయి, మళ్ళీ ఈ పాపులేషన్తో కలవలేదు, ఉండిపోయి అక్కడ అవి న్యూ పాపులేషన్ డెవలప్ అయినాయి. వాటికి న్యూ జనరేషన్స్ వచ్చాయి, యంగ్ జనరేషన్స్. ఆ యంగ్ జనరేషన్స్ యొక్క జీన్స్ కానీ వాటిలో ఉండేటువంటి క్యారెక్టర్స్ కానీ చూస్తే అవి వాటి పేరెంట్స్తో సమానంగా ఉన్నాయి తప్ప ఒరిజినల్ పాపులేషన్తో సమానంగా లేవై. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళని చూస్తుంటే రెడ్ ఇండియన్స్లో అందరికీ కూడా 100% అందరికీ కూడా ఓ పాజిటివ్ బ్లడ్డే ఉంటుంది. రెడ్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఒక పెద్ద ఒరిజినల్ పాపులేషన్, పెద్ద పాపులేషన్ ఒకటి ఉంది, ఆ పాపులేషన్ నుంచి రెడ్ ఇండియన్స్ సెపరేట్ అయిపోయారు, పక్కకి వెళ్ళిపోయి వాటి నెక్స్ట్ జనరేషన్ వచ్చి అలా ఒక కొత్త పాపులేషన్ కింద అవి డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెడ్ ఇండియన్స్ పుట్టినటువంటి పిల్లల యొక్క బ్లడ్ శాంపుల్ తీసుకుని వాటిని టెస్ట్ చేస్తే వాళ్ళకి అందరికీ ఓ పాజిటివ్ బ్లడ్ వస్తుంది. అంతే తప్ప ఈ ఒరిజినల్ పాపులేషన్ ఎక్కడి నుంచి అయితే ఈ రెడ్ ఇండియన్స్ వెళ్ళారో ఆ ఒరిజినల్ పాపులేషన్ తోటి వీళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ అనేటువంటివి కంపేర్ అవ్వవు. సో దాన్ని ఫౌండర్స్ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తుంటారు. సో ఇది మెయిన్గా దీంట్లో ఇలాగా రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ జీన్ ఫ్రీక్వెన్సీస్ త్రూ న్యాచురల్ సెలెక్షన్, మైగ్రేషన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. సో ఇది మెయిన్గా దీంతో మనకి 4th యూనిట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5th యూనిట్ అనేటువంటిది అది జస్ట్ 2-3 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ప్రాబబ్లీ 2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. దాంతో మనకి ఎవల్యూషన్ అనేటువంటిది ఉంది. తర్వాత లాస్ట్ పేపర్ మనకి ఏదైతే డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉందో అది చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.